ఈ దేవుళ్ళందరూ ఇండియాలోనే ఎందుకు పుట్టారు చెప్తా చూడండి. 10 లక్షల సంవత్సరాల క్రితం చూస్తే ఇండియా శ్రీలంక వేరువేరు కాదు, ఒక్కటే భూభాగం కలిసే ఉండేది. 200 మిలియన్ సంవత్సరాల క్రితం చూస్తే సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఆఫ్రికా, ఇండియా ఇవన్నీ వేరువేరు కాదు, ఒక్కటే భూభాగం, ఒక్కటే సూపర్ కాంటినెంట్, అదే పాంజియా. భూమి మీద ఉన్నది ఒక్కటే సముద్రం, అదే పాంథాలసా. ఇదంతా మోడర్న్ సైంటిఫిక్ రీసెర్చ్. యూ కెన్ సర్చ్ ఇట్ ఇన్ గూగుల్. మీరు గూగుల్లో సర్చ్ చేసినా కూడా ఈ డీటెయిల్స్ వచ్చేస్తాయి. అంటే 20 కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నది ఒక్కటే భూభాగం, అది పాంజియా. ఉన్నది ఒక్కటే సముద్రం, అదే పాంథాలసా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం రోజు చేసే నిత్య పూజలోని సంకల్పంలో ఒక చిన్న పార్ట్ చూద్దాం. శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాధే జంబూద్వీపే మేరో దక్షిణ దిగ్భాగే భరతవర్షే భరతఖండే అని చెప్తాం. ఈ భరతవర్షం భరతఖండం మన అడ్రస్, అది పక్కన పెట్టండి. వైవస్వత మన్వంతరం, ఒక మన్వంతరం అంటే 4 మహాయుగాలు, అంటే 30,60,72,000 సంవత్సరాలు. ఇలాంటి మన్వంతరాలు 71 గడిస్తే దాన్ని ఒక కల్పం అంటాం. సో ఒక కల్పం అంటే 71 మన్వంతరాలు. ఇప్పుడు మనం శ్వేత వరాహ కల్పంలో ఉన్నాం. దీనికంటే ముందు 18,000 కల్పాలు గడిచాయి. అంటే 18,000 సార్లు 71 మన్వంతరాలు గడిచాయి. అంటే 12,78,000 మన్వంతరాలు ఇప్పటి వరకు జరిగాయి. అంటే 12,78,000 సార్లు 30,60,78,000 సంవత్సరాలు గడిచాయి. అంటే అన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ సంకల్పం, మనం రోజు చెప్పుకునే నిత్య పూజలో ఈ సంకల్పం మన పూర్వీకులు మనకు చెప్పారు. అన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ దేశాలు, ఈ రాష్ట్రాలు ఇవేమి లేవు. అప్పుడున్నది ఒక్కటే భూభాగం, అదే జంబూద్వీపం. ఒక్కటే సముద్రం, అదే లవణ సముద్రం. ఒక్కటే పర్వతం, అది మేరు పర్వతం. ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఆ జంబూద్వీపంలో ఎన్నో చేంజెస్ జరిగాయి. ఎన్నో భూకంపాలు, సునామీలు, సముద్ర ప్రవాహ తాకిడులు, ప్రెషర్స్, అండర్ గ్రౌండ్ చేంజెస్ ఇవన్నీ జరిగి ఇప్పుడున్నంత భూభాగాలుగా ఏర్పడ్డాయి. సో ఈ ప్రళయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఎంతో చరిత్ర కనుమరుగైంది. మన అదృష్టం వల్ల, మన పూర్వీకుల కష్టం వల్ల ఈ భరతఖండంలో ఎంతో కొంత చరిత్ర మనకు అందుబాటులో ఉంది. కొన్ని లక్షల సంవత్సరాలుగా గుడులు, పూజలు ఇవన్నీ అమలులో ఉన్నాయి. సో దేవతలందరూ పుట్టింది ఇండియాలో కాదండి, జంబూ ద్వీపంలో. ఆ జంబూ ద్వీపం మన మోడర్న్ సైంటిఫిక్ రీసెర్చ్ లో పాంజియా. దానికి సంబంధించిన ఆనవాళ్లు ఇంకా ఉన్నది మన ఇండియాలో. అని కోట్ల సంవత్సరాల చరిత్ర భద్రపరిచింది ఇండియన్స్. సేవ్ చేయగలిగింది ఇండియన్స్. ఆ నాలెడ్జ్ ని క్యారీ చేయగలిగింది ఇండియన్స్. ఆ హిస్టరీని దాచగలిగింది ఇండియన్స్. ఇండియాలో టెంపుల్స్, పూజలు ఇవన్నీ నమ్మకాలు కాదు, హిందుత్వం కల్పితం కాదు, ఇదంతా మన చరిత్ర. అందుకే హిందుత్వం మతం కాదు, మన జీవన విధానం. సో ఈ హిస్టరీ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే, ఇంకొంచెం తెలుసుకోవాలని ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.